ఈ విశ్వంలో ప్రతి జీవిలో ఒక దివ్య చైతన్యం ఉంది. ఆ చైతన్యాన్ని గుర్తించి మన జీవితాన్ని మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా మారుస్తూ జీవించడం, అదే నిజమైన ఆధ్యాత్మికత. ధ్యానం మనలో శాంతిని కలిగిస్తుంది, కానీ సేవ ఆ శాంతిని ప్రపంచానికి పంచుతుంది. అందుకే ధ్యానం మరియు సేవ ఈ రెండూ కలిసినప్పుడే ధ్యాన సాధకుడిలో సంపూర్ణ జీవితం సాకారమవుతుంది. ఈ మహత్తర సత్యాన్ని ప్రపంచానికి చూపించిన మహానుభావుడు బ్రహ్మర్షి పత్రిజీ గారు. ఆయన దృష్టిలో ప్రతి పిరమిడ్ మాస్టర్ కేవలం ధ్యాన సాధకుడు మాత్రమే కాదు, ఒక బాధ్యత గల సేవకుడు కూడా. ఆ ఆలోచనకు రూపమే పిరమిడ్ సేవాదళ్. సేవాదళ్ అంటే ఒక గ్రూప్ కాదు, ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క హృదయ స్పందన. ప్రతి మనిషిలో ఉన్న స్వార్థరహిత సేవా తత్వాన్ని మేల్కొలిపే ఒక ఉద్యమం పిరమిడ్ సేవాదళ్. 2015 డిసెంబర్ 31న పిరమిడ్ సేవాదళ్ అనే పవిత్ర సేవా విభాగాన్ని స్థాపించారు బ్రహ్మర్షి పత్రిజీ గారు. డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి గారు ప్రాజెక్టు చైర్మన్ గా, మాధవి ధాత్రిక గారు నేషనల్ కోఆర్డినేటర్ గా మరియు 15 మంది స్టేట్ ఇన్ఛార్జీలతో పిరమిడ్ సేవాదళ్ నిరంతరం ముందుకు సాగుతోంది. సేవాదళ్ ప్రధాన కర్తవ్యం ఆధ్యాత్మికతను మాటల్లో కాదు, చర్యల్లో చూపించడం, ఆచరణలో చూపించడం. పిఎస్ఎస్ఎం కార్యక్రమాలను క్రమబద్ధంగా నిర్వహించడంలో, ధ్యాన మహాచక్రాలను సమర్థవంతంగా నిర్వహించడంలో పూర్తి బాధ్యతను తీసుకుని ఆయా కార్యక్రమాలను విజయవంతం చెయ్యడం. ప్రతి మండలానికి 2 పాఠశాలలను దత్తత తీసుకుని పిల్లల్లో ధ్యానం, శాకాహారం మరి జీవన వికాసానికి ఉపయోగపడే విలువలు నాటడం. ప్రకృతిని ప్రేమిస్తూ మొక్కలు నాటి భూమిని పచ్చగా మార్చడం. పర్యావరణ సంరక్షణలో ప్రధాన భూమికను పోషించడం. స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను నిర్వహిస్తూ తద్వారా స్వచ్ఛతను అలవాటు చేసుకుంటూ సమాజాన్ని శుభ్రంగా తీర్చిదిద్దడం. ఇవి పనులు కావు, ఇవి ఒక ధ్యాన శక్తిని, ధ్యాన అనుభవాలను భౌతిక అనుభవంగా జీవించే సేవా సాధనా మార్గం. మరి ఈ దిశగా 2015 నుండి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక రాష్ట్రంలో పిఎస్ఎస్ఎం కార్యకలాపాలను విజయవంతంగా నిర్వహించడానికి పిరమిడ్ సేవాదళ్ కార్యనిర్వాహక కమిటీలను ఏర్పాటు చేసే క్రమంలో ఈనాటికి 90% పని పూర్తి చేసింది పిరమిడ్ సేవాదళ్. పత్రిజీ పరినిర్వాణం అనంతరం పిరమిడ్ సేవాదళ్ పత్రిజీ సేవాదళ్ గా రూపాంతరం చెంది పత్రిజీ ఆశయాలను విస్తృతంగా ముందుకు తీసుకెళుతోంది. పత్రిజీ సేవాదళ్ పత్రిజీ మార్గదర్శనం ప్రకారం ఈ సేవా యాత్రకు కేంద్ర బిందువుగా జగన్నాథగట్టు పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని పత్రిజీ సేవాదళ్ నేషనల్ హెడ్ క్వార్టర్స్ గా అభివృద్ధి చేస్తూ అనేక నిర్మాణాలకు శ్రీకారం చుట్టి సేవాదళ్ ట్రైనింగ్ సెమినార్లు జరగడానికి అనువైన మల్టీపర్పస్ సెమినార్ హాల్, వాష్రూమ్ సౌకర్యాలు, పిరమిడ్ సుందరీకరణ మరియు రవాణా సౌకర్యం, రోడ్డు నిర్మాణ పనులు, యాంఫీ థియేటర్ మొదలైన కార్యక్రమాలను చేపట్టి విజయవంతంగా పూర్తి చేసింది. అలాగే రాబోయే రోజుల్లో పత్రిజీ కోరిక మేరకు అక్కడ 108x108 అడుగుల విశాలమైన మెగా పిరమిడ్ నిర్మాణం, స్త్రీ మరియు పురుషుల వసతి భవనాలు నిర్మించడానికి సన్నద్ధమవుతూ ముందుకు సాగనుంది. ఇది కేవలం ఒక ధ్యాన కేంద్రం మాత్రమే కాదు, మనలోని అత్యున్నతమైన ఆత్మశక్తిని
జాగృతం చేసి ఆత్మ పరివర్తనకు దోహదం చేసే మహాశక్తి క్షేత్రం. ఇక్కడ మనం చేసే ధ్యానం మనసును మార్చుతుంది, బుద్ధిని వికసింపజేస్తుంది. ఇక్కడ చేసే నిష్కామ సేవ మన జీవితాన్ని సమూలంగా మార్చివేసి ఉన్నత మార్గంలో నడిపిస్తుంది. ప్రతి సంవత్సరం వేలాది సేవాదళ్ సభ్యులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమను తాము సేవలో అర్పించుకుంటారు. తమ సమయాన్ని, తమ శక్తిని, తమ సంపదను హృదయపూర్వకంగా సమర్పించుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు సేవ చెయ్యడమంటే జీవితాన్ని ఉన్నతంగా జీవించడం అనే సత్యాన్ని అర్థం చేసుకున్నారు. కాబట్టి ఇది కేవలం ఒక ప్రారంభం మాత్రమే. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో ధ్యానం, ప్రతి హృదయంలో సేవాభావం, యువత సేవా మార్గంలో ముందుకు రావడం, పాఠశాలల ద్వారా కొత్త తరాన్ని మేల్కొలిపించడం, ప్రకృతి, సమాజం, ఆధ్యాత్మికత ఈ మూడు సమతుల్యంగా ఎదగడం వంటి అద్భుతమైన పెనుమార్పులకు ప్రధాన భూమికను పోషిస్తుంది పత్రిజీ సేవాదళ్. మరి ఇది ఒక సంస్థ కాదు, ఇది ఒక చైతన్య ప్రవాహం, ఇది ఒక కార్యక్రమం కాదు, ఇది ఒక జీవన విధానం. పత్రిజీ సేవాదళ్ మానవత్వానికి ఒక కొత్త మార్గం, ప్రపంచానికి ఒక కొత్త ఆశ. అహింసాయుత భూమాత సాక్షాత్కారమే ధ్యేయంగా పిఎస్ఎస్ఎం కార్యకలాపాలలో విశేషమైన సేవలను అందిస్తున్న యావత్ పత్రిజీ సేవాదళ్ సభ్యులకు 15 సంవత్సరాల అనంతరం జరుగుతున్న పత్రిజీ సేవాదళ్ ధ్యాన మహాయజ్ఞానికి శక్తివంచన లేకుండా పనిచేసిన సేవా యోగులకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలను తెలియజేస్తుంది ది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. మరి పత్రిజీ సేవాదళ్ జయ హో పత్రిజీ, జయ హో పత్రిజీ సేవాదళ్, జయ జయ హో పిఎస్ఎస్ఎం.